హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మరో వీడియోతో వచ్చేసానండి. బూరెలండి చాలా బాగుంటాయి, ఎంత స్మూత్గా ఉంటాయో. ఈ బూరెలు అనేది నేను బెల్లం పాకంతో చేస్తాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడైతే నేను పప్పు ఉడకబెట్టాను. ఈ పప్పు ఉడకబెట్టడం ఏంటి అంటే వాటర్ అనేది మనం డబల్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకొని ఇలా ఉడకబెట్టుకుంటే మనకు పొడి పొడి అంటే దాన్ని మనం 50 to 70 అట్లా 70 లోపే ఉడికేలాగా ఉంచుకోవాలి. పూర్తిగా ఉడకనివ్వద్దు దాన్ని. 60 వరకు ఉడికినా చాలు. మనకు 60% ఉడకబెట్టిన తర్వాత దాన్ని తీసుకొని నీళ్ళన్నీ వడపోసి మనం ఇలా జల్లెడలో వేసుకుంటే మనకు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాన్ గాలి కాసేపు ఆరబెట్టాలి. ఈలోపు మనం పిండి అయితే కలుపుకుందాము. మైదా పిండిని తీసుకున్నాను, గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే మైదా తీసుకున్నాను. మైదాలో చిటికడు ఉప్పు వేసేసుకొని మైదా అయితే నేను కలుపుతున్నాను. మైదా కూడా నేను తీసుకున్నది పప్పు అయితే పావు కిలో అండి, పావు కిలో తీసుకున్నాను. ఆ పావు కిలోకు అరకిలో దాకా, అరకిలోకి కొంచెం తక్కువ ఉంటుంది కానీ అరకిలో దాకా పిండి అయితే తీసుకున్నాను. ఇంకా ఈ పిండి అనేది మన చపాతీ పిండిలా కాకుండా ఇంకా లూజ్గా కలపాలండి. చాలా లూజ్గానే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే లూజ్గానే కలుపుతున్నాను. ఇది మైదా కాబట్టి మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. అయినా పర్లేదండి, నేను చూపిస్తాను వీడియోలో ఎలా చేయాలనేది. ఇంకా ఇలాగైతే తీసుకున్నాం కదా, ఇంకా మనకు అలా అంటుకుంటుంది. అంత లూజ్ అయితే ఉండాలి. చపాతీ పిండి అంటే కొంచెం టైట్గా ఉంటుంది. నేను ఇంకా లూజ్ తీసుకున్నాను. మనం ఇంకా ఆయిల్ అనేది కంపల్సరీ అండి. దీనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ అనేది తీసుకోవడం వల్ల మనకు చేతిలోకి అంటుకోకుండా నీట్గా వస్తుందండి. పిండి కూడా నేను పిసుకుతూ ఉంటున్నాను చూడండి. ఇంకా పిసికేటప్పుడే మనకు కలిపిందంతా మన చేతిలో కూడా వెళ్ళిపోతుంది చూడండి. అంతా దానికి అంటుకుపోతుంది. ఇంకా ఇలాగా మన చేతికి అంటకుండా మనం పిండి మృదువుగా చేసుకోవాలి, చక్కగా పిసుకోవాలి. మనం వేలకు అంటకుండా అయ్యేంత వరకు కలపాలండి. ఆ పిండిని అలాగా కలుపుతూ ఉండాలి. చాలా బాగా మనం పిండి కలిపే దగ్గరే బూరెలు అనేది చక్కగా వస్తాయండి. చాలా పల్చగా, తిన్నా కొద్దీ ఎన్నైనా తినొచ్చు, అంత పల్చగా చేసుకోవాలి. చూడండి, నేను నొక్కిన కొద్దీ ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. మనకు చపాతీ పిండి అనేది కొంచెం లూజ్ తీసుకుంటాము. ఇది మరీ లూజ్ అండి, నేను బాగా లూజ్ తీసుకున్నాను. ఇంతకన్నా లూజ్ అయినా పర్లేదు. మనం ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది పిండి మొత్తానికి కూడా పట్టేలాగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు మనకు బేషన్కు కూడా అంటుకోకూడదు, మన చేతులకు కూడా అంటుకోకూడదు. అలా అంటుకోకుండా వచ్చిందంటే మనకు పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఎంత లూజ్ అయినా సరే ఆయిల్ వేయడం వల్ల అట్లా మనకు అంటుకోకుండా వస్తుంది. నేనైతే ఇలాగా చేసేసాను. ఇంకా ఈ పిండికి అయితే రెస్ట్ ఇవ్వాలండి. మనం ఈ పిండి కలపడం అయిపోయిన తర్వాత నేను ఒక బాక్స్లో పెట్టేసి సైడ్కి అయితే తీసేసుకున్నాను. ఇంకా సైడ్ తీసేసుకొని మిగిలిన ప్రాసెస్ అనేది కూడా నేను చేసుకుంటాను. ఇంకా ఈ పప్పు అయితే గాలికి కూడా ఆరబెట్టానండి. ఫ్యాన్ గాలికి కాసేపు ఆరబెడితే మనకు పొడి పొడిగా మంచిగా వస్తుందండి, పిండిలాగా వస్తుంది. ఇలాగ చేస్తాను నేనైతే. మీరందరూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా దీన్నైతే మిక్స్ అయితే పడుతున్నానండి. మనం అంటే 60% 70% లోపే ఉడికించాం కాబట్టి మనం అలాగే దాన్ని ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టాం కాబట్టి కొద్దిగా ఆరి ఉంటుంది. మనకు పొడి పొడిగా ఇట్లా వస్తుంది అన్నట్టు. ఆరకపోతే మనకు ముద్దలాగా వస్తుంది. ఇట్లా పొడి పొడిగా వస్తుందండి. ఇట్లా పొడి పొడిగా మనకు పిండి అనేది ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ మనకు పావు కిలో బెల్లం అయితే సరిపోతుందండి. పప్పు పావు కిలో, బెల్లం పావు కిలో తీసుకున్నాను నేను. ఇక్కడ బెల్లం అయితే కరిగిస్తున్నాను. బెల్లం కరిగించి మనం దీన్ని అయితే వడపోసుకుంటాం. అయితే ఈ బెల్లాన్ని ఎలాగంటే ఇట్లా పాకం బట్టి చేసి చూడండి, ఒకసారి బాగుంటుంది. కొందరు ఉడకబెట్టి అందులోనే బెల్లం వేసి అదంతా కలిపేసి అట్లా కూడా చేస్తారు. అట్లా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇంక ఇట్లా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇదైతే నేను వడబోసాను. ఖచ్చితంగా బెల్లంలో మనకు కొంచెమైనా చెత్త అనేది వస్తూ ఉంటుంది. కట్టెపుల్లలు అవి వస్తూ ఉంటాయి చెరిపి. కాబట్టి వడబోసి ఇప్పుడు పాకాన్ని అయితే పడుతున్నానండి. నేను పాకంను చెప్పాను కదా, పావు కిలో బెల్లం తీసుకున్నాను. పావు కిలో పప్పుకి పావు కిలో బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చాలా బాగా సరిపోతుంది. చూడడానికి మనకు బెల్లం తక్కువగా అనిపిస్తుంది, పిండి ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మనం దాన్ని ఎక్కువగా ఉడికించలేదు కాబట్టి మనకు పొడి పొడిగా వస్తుంది. పిండి ఎక్కువ పిండి అనిపిస్తుంది, బెల్లం తక్కువ అనిపిస్తుంది. కానీ కలిపిన తర్వాత కరెక్ట్గా సెట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను పాకంకి అయితే చూస్తున్నాను. ఇట్లా వాటర్ తీసుకొని ప్లేట్లో అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా దాన్ని పూర్తిగా మసలనివ్వాలండి. మసిలి మనకు చక్కగా నురగలు అనేది పెడుతుంది. నురగలు అనేది పెట్టి బెల్లం అనేది మనకు చిక్కగా అవుతుంది. అట్లా అనిపించేదాకా కలుపుతూనే ఉండాలి. మీకు ఒకసారి మధ్యలో వేసి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా పాకం అయితే రాలేదు. పాకం అనేది పూర్తిగా బాగా మసులుతూ ఉంటుంది. మసిలి మనకు ఆ నురగలు అనేది కనబడుతుంది, బెల్లమే కనబడకుండా ఉంటుంది. అప్పుడు మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అది కూడా నేను మీకు చూపిస్తాను. వాటర్లో వేసి చెక్ చేసుకోండి. ఈ విధంగా మన కర్షలకైనా నేను ఇలాగే పడతాను. బూరెలకు కూడా ప్రతిసారి ఇలాగే పాకం పట్టి పడతానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకు పావు కిలో పిండిలోనే చాలా బూరెలు అనేది రెడీ అవుతాయి. మేమైతే బూరెలే అంటామండి మా సైడు. ఈ బూరెలు అనేది కూడా పల్చగా చాలా చక్కగా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటానండి నేను.
ఇంకా నేనైతే ఎలా చేశాను అనేది పూర్తిగా వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా మీరు ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాటర్లో వేసిన తర్వాత అలాగా ముద్దకైతే రావాలండి. ముద్దకు వచ్చింది అంటే మనకు రెడీ అయినట్టే. ఇంకా నేను ఇప్పుడు ఇందాక వేసినప్పుడైతే ముద్దకైతే రాలేదు. మరొకసారి కూడా నేను వేసి చూపిస్తాను మీకోసం. నాకైతే నేను ఒకటేసారి చూసుకుంటాను, నాకు అలవాటు అయిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఒక 2 సార్లు అట్లా చెక్ చేస్తున్నాను మధ్య మధ్యలో. ఇంకొంచెం టైం అయితే పడుతుందండి. మనం వాటర్ పోసిన దాన్ని బట్టి అండి. వాటర్ ఎక్కువ పోస్తే ఎక్కువ టైం పడుతుంది, వాటర్ అనేది తక్కువ పోసుకుంటే తక్కువ టైం పడుతుంది. కానీ బెల్లం కరగడానికి టైం పడుతుంది కాబట్టి కొన్ని వాటర్ అనేది తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఫైనల్గా నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఈ విధంగా మనం వాటర్లో వేస్తే అట్లా ఉండలాగా రావాలి. ఉండలాగా వస్తే మనకు సరిపోతుంది. మరి ఎక్కువ పాక తీసుకుంటే కూడా రాలిపోతుంది. ఇట్లాగా ఉండలాగా వస్తే సరిపోతుంది. ఇంకా ఇదంతా కూడా నేను ఇందులో పోస్తున్నాను చూడండి. ముందే చెప్పాను కదా, బెల్లం అనేది పాకం తక్కువగా అనిపిస్తుంది, పిండి అనేది ఎక్కువగా అనిపిస్తుంది. కానీ కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. పండగకి కానీ మధ్య మధ్యలో కానీ ఇలాగే చేస్తాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇట్లా బెల్లం ఎంత తీసుకున్నాను, పప్పు ఎంత తీసుకున్నానో అన్నీ సేమ్ తీసుకుంటాను. పిండి అనేది ఎక్కువగా తీసుకుంటాను. ఇంకా ఇదంతా వేసి అయితే కలుపుతున్నాను చూడండి. ఇంకా ఇదంతా కలుపుతాను. కలిపి ఇలాగే ప్రతిసారి నేను చేసుకుంటూ ఉంటానండి. ఇంకా మీరు ఎవరైనా కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ అనేది అర్థమవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నాకు ఇలా చేస్తేనే ఇష్టపడతారు. మా వారు కూడా ఇలాగ చేస్తేనే తింటారు. పల్చగా మైదా పిండి తీసుకుంటాను, అప్పుడప్పుడు గోధుమ పిండి కూడా తీసుకుంటాను. గోధుమ పిండి కూడా సేమ్ ప్రాసెస్, ఇలాగే లూజ్గానే కలుపుకోవాలి. మనం నీళ్ళు అనేది పోసి పిసుకున్న తర్వాత ఆయిల్ పోసుకుంటే మనకు ఏళ్ళ కంటకుండా ఉంటుంది. ఎంత లూజ్ చేసినా కూడా ఏం కాదు. ఇంకా ఇక్కడ ఉండలు అయితే చేశాను కదా, అదిగోండి ఉండ అయితే వచ్చింది. ఉండ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని మళ్ళీ చేయితోని మంచిగా దగ్గర కనుక్కొని దానిపైన కూడా మనం మూత పెట్టేసుకోవాలి. ఇలాగా పిండిని అంతా కూడా నేను ఈ పూర్ణాన్ని కూడా నేను రెడీ చేసుకున్నాను చూడండి. పూర్ణం కూడా మనకు దగ్గరకు వచ్చి చూసారా, ఇలాగా చేసుకొని పెట్టుకోవాలండి. చేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని ఉండలు తీసుకొని ఇంకా నేనైతే కొన్ని ఉండలు తీసుకొని దాని మీద మూత అనేది పెట్టేసుకున్నాను అండి. పూర్ణం మీద మూత పెట్టేసుకుంటే మనకు వేడి అనేది పోకుండా చక్కగా ఉంటుంది. అట్లా మూత పెట్టేసుకొని ఇవన్నీ తీసుకొని ఇలాగా పిండి అయితే తీసుకొని ఆయిల్ రాసుకొని ఆయిల్కి మనం కొంచెం నొక్కుకొని అందులో పెట్టేసి ఇలాగా చేసుకోవాలండి. చాలా ఈజీగా వస్తుందండి. చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. రొట్టె పూలతో దాంతో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగా మనం కవర్ పెట్టేసుకొని ఆయిల్ రాసుకొని చక్కగా ఇట్లా నొక్కితే ఈజీగా వచ్చేస్తుందండి. చాలా పల్చగా, మనం ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది. అసలు పిండి అనేది బయటకి లీక్ అనేదే కాదండి, బయటికి రాదు. ఎంత పల్చగా నొక్కినా కూడా బాగా వస్తుంది. ఎందుకంటే మైదా పిండి మనం చాలా లూజ్గా కలిపాము, ఆయిల్ కలిపాము కాబట్టి ఎంత పల్చగా చేసినా కూడా మనకు పూర్ణం అనేది బయటికి అయితే రాదండి. ఇంకా నేను కాల్చిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకా ఇలాగైతే చేశాను చూడండి ఎంత పల్చగా వచ్చిందో. నాకు ఆల్రెడీ అందులో నుంచి పప్పు మొత్తం బయటికి పూర్ణం అనేది బయటికి కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం పగలకుండా ఇచ్చిపోకుండా వస్తుంది. మీరే చూడండి లాస్ట్ వరకు. ఇంకా ఇలాగైతే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పోసుకొని కాల్చుకోవాలండి. నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి వేసి కాలుస్తున్నాను. ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. దీన్ని మళ్ళీ నెయ్యిలో ఆయిల్ వేసి కాల్చుకొని నెయ్యిలో అద్దుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే మేము కాలుస్తున్నాను చూడండి. ఇంకా నాకు మా పెద్ద పాప హెల్ప్ చేస్తుంది, తను కాలుస్తుంది, నేను చేస్తున్నాను. ఇంకా ఇదే విధంగా రెండవ బూర కూడా నేను చేస్తున్నాను చూడండి. ఇట్లా ఆయిల్ రాసుకోవడం వల్ల మనకు అంటుకోకుండా ఉంటుంది. వేళ్ళతోని జస్ట్ ఇట్లా నొక్కితే సరిపోతుంది. మనకు కోలతోని దేనితోని పని లేదండి. జస్ట్ మన చేతులతోనే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇలాగా చేసేసుకొని మరొకటి కూడా నేను చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అసలు ఎన్ని బూరెలు, నాకు పావు కిలో పిండికి నాకు ఎన్ని బూరెలు వచ్చాయో మీకు చూపిస్తాను. చాలా బూరెలు అవుతాయి పావు కిలో పిండికే. చాలా బాగా సరిపోతాయి. చాలా పల్సగా ఉంటుంది. మరీ స్వీటు ఎక్కువ తిన్నట్టు అనిపించదు, చాలా బాగుంటుంది. అలాగని స్వీట్ కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి. మాకైతే ఇంతవరకు సరిపోతుందని నేను ఇంత చేసుకున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అందులో. ఇలాగైతే చేసుకోవాలి. నేను ఇది కూడా చేసేసాను చూడండి. ఇంకా చూడండి నాకు ఎన్ని బూరెలు అనేది అయ్యాయో, ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా వరకు అయ్యాయి. ఇంకా వేరే ప్లేట్లో కూడా ఉన్నాయి, అందులో కూడా పెట్టాను, ఇందులో కూడా పెట్టాను. మీకు చూపిస్తానని ఇందులో పెట్టాను. ఇంక ఇవ్వండి బూరెలు చూడండి. నేను ఒకసారి చూపిస్తాను, మళ్ళీ చూపించాను. అలాగే ఓపెన్ చేసి పైకి కూడా చూపించాను చూడండి. ఎక్కడ కూడా రాలట్లేదు. నేను ఎంత పల్చగా చేసినా కూడా ఎక్కడ రాలట్లేదు. ఇట్లా చేసుకోండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.